వర్షాలు పడుతూ వాళ్ళు రోడ్ల మీదకి వస్తున్నారో చూడొచ్చు. ఉద్యోగస్తులు ఆఫీసు నుంచి ఇంటికి వెళ్ళేటువంటి సమయం ఎంత ఇబ్బంది పడుకుంటూ బయటికి వస్తున్నారో, వర్షం పడితే ఇట్లాంటి సిచ్యువేషన్ ఉంటుందా అని మనం ఈ దృశ్యం చూసిన తర్వాత షాక్ అవ్వాల్సినటువంటి సిచ్యువేషన్స్. సో ఇంత ఇబ్బందికర పరిస్థితులు హైదరాబాద్లోని ప్రధాన రోడ్ అంటే హైదరాబాద్కి సెంట్రల్గా చెప్పుకోవచ్చు. జిహెచ్ఎంసీ కార్యాలయం పక్కనే ఉంటుంది. సెక్రటేరియట్కి ముందు ఉన్నటువంటి రోడ్డు ఇది. హైడ్రా కార్యాలయానికి కూతవేటు దూరంలో ఉన్నటువంటి రోడ్డు ఇది. ప్రభుత్వ కార్యాలయాలన్నీ కూడా ఈ పరిసర ప్రాంతాల్లో ఉంటాయి. కానీ ఇట్లాంటి మెయిన్ రోడ్డు మీద ఒక ½ అన్ అవర్ కంటిన్యూగా వర్షం పడితే ఎంత ఇబ్బందికరమైనటువంటి సిచ్యువేషన్ ఉంటుందో ఈ రోడ్డు మనం ఒక్కటి చూస్తే క్లియర్గా చెప్పుకోవచ్చు. అదేనా తెరిచి ఉంచిన మ్యాన్ హోలా లేకపోతే మీ వెనక వాటర్ వెళ్తూ ఉంది, అది తెరిచి ఉంచిన మ్యాన్ హోలా లేదంటే ప్రమాదం ఏమీ లేని ప్రదేశమైనా? ఒక్కసారి చూడండి, ఒకసారి మీ వెనక ఒకసారి ఇటువైపున గమనిస్తే ఇది డివైడర్ లాగా ప్రమాదకరంగా కనిపిస్తుంది. ఏంటది కోసం ఏర్పాటు చేసినటువంటి రూట్. సో పెద్దగా ఏమి లోతు ఉండకపోవచ్చు, కానీ వాటర్ అనేది ఎంత ఫాస్ట్గా ర్యాపిడ్గా ఫ్లో అనేది చూడవచ్చు. కానీ ఇది మ్యాన్ హోల్ లాది కాదు, కానీ కేవలం డివైడర్ కోసం బ్యూటిఫికేషన్ కోసం వదిలినటువంటి ప్లేస్ ఇది. సో ఇందులో నుంచి వాటర్ అనేది వెళ్తూ ఉన్నాయి. అవతల వైపు మాత్రమే ఇంకొంచెం ఎక్కువ వాటర్ ఉన్నాయి. అక్కడ కనీసం నిలబడే పరిస్థితి అయితే క్లియర్గా లేదు అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే కింద మోస్ట్ ఆఫ్ ద ప్లేస్ మొత్తం కూడా రోడ్డు ఉండొచ్చు, కానీ ఒకవేళ మ్యాన్ హోల్ ఉన్నా ఆ మ్యాన్ హోల్ కూడా పూర్తి స్థాయిలో ఫుల్ అయిపోయి ఉంటుంది. ఎందుకంటే వాటర్ నార్మల్గా వర్షం నీళ్ళు వస్తే మ్యాన్ హోల్లోకే వెళ్ళాలి. స్టామ్ వాటర్ డ్రైన్ ద్వారానే వర్షం నీళ్ళు క్లియర్ అవ్వాల్సి ఉంటుంది. కానీ ఇంత పెద్ద మొత్తంలో వాటర్ ఆగిపోయి ఉన్నాయంటే ఖచ్చితంగా ఆ డ్రైన్స్ అన్నీ కూడా ఫుల్ అయిపోయి ఉంటాయి. కాబట్టే వాటర్ అందులోకి వెళ్ళట్లేదు. చెత్త చాలా వరకు పేరుకుపోయి ఉండొచ్చు మేబీ, అందుకే వాటర్ వెళ్ళట్లేదు అనేది హైడ్రాకి సంబంధించినటువంటి సిబ్బంది కానీ అధికారులు కానీ చెప్పేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. జిహెచ్ఎంసీకి సంబంధించినటువంటి సిబ్బంది ప్రస్తుతం రోడ్ల మీద కనిపించట్లేదు. దీనికి ప్రధాన కారణం హైడ్రాకి మాన్సూన్ ఎమర్జెన్సీ టీంల బాధ్యత రాష్ట్ర ప్రభుత్వం అప్పచెప్పింది. కాబట్టి కేవలం హైడ్రాకి సంబంధించినటువంటి సిబ్బంది, ట్రాఫిక్ పోలీసులు మాత్రమే రోడ్ల మీద కనబడుతున్నారు. గ్రేటర్ హైదరాబాద్ వ్యాప్తంగా 141 వాటర్ స్టాగ్నేషన్ పాయింట్లు ఉన్నాయి. పోలీసులు గుర్తించినవి మరో 30 నుంచి 40 ఉండొచ్చు అనేది ఒక అంచనా. సో అన్ని శాఖలకు సంబంధించిన అధికారులు సమన్వయంతో గుర్తించినటువంటి వాటర్ స్టాగ్నేషన్ పాయింట్ దాదాపుగా 170 నుంచి 180 ఉంటాయి. సో ఈ మెయిన్ రోడ్డు మీద ఆఫీసుల లోపల, ఆఫీసుల బయట ప్రధాన కార్యాలయాలు ఉన్నాయి. ఎల్ఐసికి సంబంధించినటువంటి కార్యాలయాలు ఉన్నాయి. ఇతర ప్రైవేట్కి సంబంధించినటువంటి కార్యాలయాలు ఉన్నాయి. వాళ్ళందరూ ఉద్యోగం నుంచి ముగించుకొని బయటికి రావాలంటే భయపడేటువంటి సిచ్యువేషన్. మనం ఒకసారి అక్కడ వర్షం తగ్గినట్టుగా ఉంది, కానీ రోడ్ల పైన మాత్రం భారీ నీళ్లు నిలిచిపోయినట్టుగా ఉంది. రైట్, వర్షపు నీళ్లు ఎక్కువగా రోడ్ల మీద ఆగాయి కాబట్టి మళ్ళీ ఆ వాటర్ వెళ్ళిపోయిన తర్వాత మళ్ళీ తిరిగి వద్దాం అనేటువంటి ఆలోచనతో మళ్ళీ వాళ్ళు తిరిగి వెళ్ళిపోతున్నారు. ఒక వ్యక్తి సెల్ ఫోన్ మాట్లాడుతూ బయటికి వస్తున్నటువంటి దృశ్యం చూడొచ్చు. ఎంత ఇబ్బందికరంగా, ఎంత మెల్లిగా ఆయన ముందుకు కదులుతున్నాడో చూడవచ్చు. సో ఇట్లాంటి ఇబ్బందికర పరిస్థితులు హైదరాబాద్లోని కొన్ని రోడ్ల మీద ప్రస్తుతం కనిపిస్తూ ఉన్నాయి. ఈ విధమైనటువంటి సిచ్యువేషన్స్ ఇంకా కంటిన్యూగా వర్షం పడితే మాత్రం మరీ ఎక్కువ ఇబ్బందికర పరిస్థితులు ఉత్పన్నమవుతాయి. ఈ వర్షం నీళ్ళు ఆగింది కేవలం ½ అన్ అవర్ నాన్ స్టాప్గా కురిసినటువంటి వర్షానికి ఈ విధమైనటువంటి దృశ్యం మనకి హైదరాబాద్లోని సెక్రటేరియట్ ముందు ఉన్నటువంటి రోడ్డు మీద కనబడితే ఇంకా కంటిన్యూగా నాన్ స్టాప్గా వాతావరణ శాఖ హెచ్చరించినట్టుగా సాయంత్రం వరకు లేదా రాత్రి వరకు కంటిన్యూగా వర్షం పడితే మాత్రం మరింత ఇబ్బందికర పరిస్థితులు హైదరాబాద్లోని కొన్ని ప్రాంతాల్లో కురిసేటువంటి అవకాశం ఉంది. వాతావరణ శాఖ ఇచ్చినటువంటి అప్డేట్ ప్రకారం అత్యధికంగా కార్వాన్తో పాటు అత్తాపూర్, రాజేంద్ర నగర్లో దాదాపుగా 3 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. మరి కాసేపట్లో ఇక్కడ వర్షపాతం ఎంత నమోదైంది అనేటువంటి అంశాలపైన వాతావరణ శాఖ అప్డేట్ చేసేటువంటి అవకాశం ఉంది. ఓవరాల్గా మాత్రం గ్రేటర్ వ్యాప్తంగా దాదాపుగా ½ అన్ అవర్ నుంచి 1 అవర్ మధ్యలో ఇబ్బంది పడతా ఉన్నారు. కొన్ని ప్రాంతాల్లో వర్షం ఇప్పుడిప్పుడే ఆగుతుంది, కానీ ఇంకొన్ని ప్రాంతాల్లో వర్షం ఎక్కువ పడుతుంది. ఇంకొన్ని ప్రాంతాల్లో వర్షం ఆగిపోయినప్పటికీ కూడా రోడ్ల మీద నీళ్ళు ఆగిపోయి జనాలకు నడవడానికి కూడా ఇబ్బందికరంగా మారిందని మనం క్లియర్గా ఈ వాటర్ పరిస్థితి చూస్తే అర్థం చేసుకోవచ్చు. శ్రవణ్, మీరున్న ఏరియా ఏంటది? ఓకే శ్రవణ్, ప్రస్తుతం ఆ శ్రవణ్ ఉన్న ఏరియాలో వర్షం తగ్గింది, కానీ అక్కడ రోడ్ల పైన మాత్రం భారీ వర్షం ఉంది. రఘురామ్ రెడ్డి
గాయత్రి నగర్ నుంచి కొన్ని విజువల్స్ పంపించారు. ఆ విజువల్స్ కూడా నేను మీకు ప్లే చేస్తున్నాను. అక్కడ కూడా భారీ వర్షం కురుస్తుందని చూడండి ఒకసారి. హైదరాబాద్ లో కురుస్తున్న భారీ వర్షానికి జనాలు రోడ్లపైన వాహనాల్లో వెళ్ళాలి అన్న ఇబ్బంది, అక్కడ నుంచి నడుచుకుని ఫుట్పాత్లపై పక్క నుంచి నడుచుకుని వెళ్లే వాళ్ళు కూడా తీవ్ర ఇబ్బందులు పడుతున్న దృశ్యాలు కనిపిస్తూ ఉన్నాయి. సో మీరు ప్రస్తుతం కొన్ని చోట్ల వర్షం తగ్గింది, మరి కొన్ని చోట్ల ఎప్పటికీ భారీ వర్షం కురుస్తోంది, ఇంకొన్ని చోట్ల భారీ, అదిగో చూడండి బైక్ స్టార్ట్ కాకపోవడంతో ఆ వర్షం నీటిలోనే బైక్ ని తోసుకుని ఆ ప్రమాదకర పరిస్థితుల్లోనే ఆ పెద్ద ఆయన బైక్ తీసుకుని రోడ్డు పైకి వస్తున్న దృశ్యాలు మీకు బిగ్ టీవీ స్క్రీన్ పైన చూడొచ్చు. సిటీ వ్యాప్తంగా మొత్తం ఈ ఏరియా ఆ ఏరియా అని లేదు, ఇటు ఈసీఐఎల్ దగ్గర నుంచి అటు బిహెచ్ఎల్ వరకు, ఇటు ఎల్బీ నగర్ నుంచి అటు మేడ్చల్ వరకు భారీ వర్షం కురుస్తూనే ఉంది. ట్రాఫిక్ జామ్ ఏ విధంగా ఉందో కూడా మీరు కామెంట్ చేయండి. అంతేకాదు దృశ్యాలు కూడా పంపించండి. రఘురామ్ కొన్ని దృశ్యాలు పంపించారు, నగేష్ అలాగే ముదిరాజ్, నాని, చింటూ, సుమన్ ఇలా దృశ్యాలు రికార్డ్ చేసి పంపిస్తూ ఉన్నారు. షేర్లింగపల్లిలో భారీ వర్షం కురుస్తుందని పంపించారు. సో చింతల్లో చాలా వర్షం పడుతోందని ప్రసాద్ గుంపెన పంపించారు. అండ్ మల్లాపూర్లో ఇప్పుడు ఎలా ఉంది? దర్శత్ పరమోల్లా హార్టికల్చర్ కాలేజీలో భారీ వర్షం కారణంగా విద్యార్థుల రీసెర్చ్ ఫీల్డ్ మొత్తం జలమయంగా మారింది. దీంతో విద్యార్థులు ఇబ్బంది పడుతున్నారు అని దశరథ్ కామెంట్ చేశారు. ఫుల్ రైన్ పడుతోంది అని కాసారెడ్డిపేటలో కృష్ణారెడ్డిపేటలో ఫుల్ రైన్ పడుతోందని కామెంట్ చేస్తారు. రవీందర్ ఎంవి కామెంట్ చేస్తున్నారు. సో దృశ్యాలు కూడా పంపించవచ్చు. ఇప్పుడు మీరు బిగ్ టీవీ స్క్రీన్ పైన రెండో బాక్స్ లో చూపిస్తున్న దృశ్యాలు అదిగో చూడండి ఒకసారి. అక్కడ కూడా భారీ వర్షం ఏ విధంగా పడుతుంది. ఇటు రోడ్ల పైన వర్షపు నీరు నిలిచిపోవడంతో జనం తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.